అదే సార్. ఇప్పుడు ఏదన్నా పండగలప్పుడు మనం చూసుకుంటే చాలా జ్యువెల్లరీ షాపులు ఇక్కడ తరుగు లేదు, మజూరీ లేదు అనేసి పెడుతూ ఉంటారు కొన్ని గదా! డిజైన్స్‌కి వాళ్ళు ఇస్తారు తప్ప, ఇప్పుడు మనం హోటల్‌కెళ్ళామనుకోండి, ఆ! అందులో ఒకటో, రెండో చీపెస్ట్ ఆర్టికల్స్ పెడతాడు. హ్మ్. మిగతా వాటివి చాలా కాస్ట్‌లీ ఓకే. ఉండొచ్చు. అది ఓన్లీ కొన్నిటికి మాత్రమే. కొన్నిటికి ఉండొచ్చు. మేబీ రింగ్స్‌కుండొచ్చు. ఆహా! అండ్ నోస్ రింగ్స్ ఇలాంటియేముంది, పెద్ద డిజైన్స్ ఏమి ఉండవు గదా! ఆటిల్లో మేకింగ్ చార్జెస్ ఏమి లేవు. అండ్ మజూరీ ఏం లేదు. ప్లెయిన్ గోల్డ్ రేట్ పే చేయమంటాడు. ఓకే. అట్లా కొన్నిటి ఐటెమ్స్‌కి ఇస్తారు తప్ప ఎంటైర్ జ్యువెల్లరీ ఇవ్వరు. అదే మజూరీ లేదు, తరుగు లేదంటే మరి ఇంకే దేంట్లోనైనా మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకునే అంటే ఛాన్స్ ఉందా? ప్లెయిన్ డిజైన్స్ అంతే. అంటే హ్మ్. మేకింగ్ చార్జెస్ ఎంతో కొంత ఇస్తారు. బేసికల్ కస్టమర్‌ని ఆహ్, అట్రాక్ట్ లేకుండా చేయడానికి. ఖాళీగా ఉంచే బదులు షాప్‌ని అట్రాక్టివ్‌గా ఉంచారనుకోండి, ఎంతకంత బంగారం మూవ్ అవుతుంటది గదా! కరెక్ట్. ఆ! సో, ఇదొక స్ట్రాటజీ ఆ! అనుకోవ స్ట్రాటజీ. అవును. 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 అందులో కాంపిటీషన్ పెరుగుతున్న ఈ టైంలో హ్మ్. ఎంత ఎక్కువ మాస్ పబ్లిక్‌ని అట్రాక్ట్ చేస్తే నీకంత త్వరగా అది మూవ్‌మెంట్ ఉంటుంది. హుహు. ప్లస్ మేకింగ్ చార్జెస్ మీద ఇంకోలాగా మనం ఆహ్, మనీ మేక్ చేసుకోవచ్చనమాట షాపోళ్ళు. గోల్డ్ కొనాలని మనం ఒక షాప్‌కెళ్ళినప్పుడు తప్పకుండా మనము చెక్ చేసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఒకటి హాల్‌మార్క్ ఉందా లేదా? హ్మ్. రెండోది మళ్ళీ బైబ్యాక్ చేస్తారా లేదా ఫ్యూచర్‌లో ఒక 10 అంటే ఇయర్స్ తర్వాత, 20 ఎక్కడ ఇయర్స్ కొంటే తర్వాత. వాళ్ళే అవును. తీసుకునేటట్లు. అవును. హుహు. అవి చేస్తున్నారా లేదా? హ్మ్. అంటే క్యారెట్స్ ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. అండ్ సాధ్యమైనంత వరకు మేకింగ్ చార్జెస్ తక్కువ ఉండేలా చూసుకోండి. మేకింగ్ చార్జెస్ మేకింగ్ తక్కువ. చార్జెస్. ఎందుకంటే హ్మ్. డిజైన్స్ బట్టేసి గోల్డ్‌లో 10-25% దాకా పోతాయండి అచ్చం మేకింగ్ హ్మ్. చార్జెస్. హ్మ్. అంటే మీరు ఊహించండి, గోల్డ్ ఫ్రీక్వెన్సీ‌గా మారుస్తున్నారనుకోండి, హ్మ్. దాని వాల్యూ మీరు 10-25% లాస్ అవుతున్నారు ఫ్రీక్వెన్సీ‌గా మార్చినప్పుడల్లా. ఓకే. అందుకని తక్కువ ఉండేలా చూసుకుంటే బావుంటది. సార్ మనం ఒక జ్యువెల్లరీ షాప్‌కెళ్ళి ఏదైనా జ్యువెల్లరీ సెలెక్ట్ చేసుకొని ఒక 10,00,000 బిల్ చేశామనుకోండి. హుహు. సో, అక్కడ మనము బేరం ఆడొచ్చా? నో. బేసికల్‌గా మీరు బేరం ఆడటం అంటే జనరల్‌గా ఏందంటే వాళ్ళు బల్క్ మీద ఇంత డిస్కౌంట్ అని ఇస్తుంటారు గానీ, హ్మ్. ఒరిజినల్‌గా అయితే ప్రైస్ అని ముందే ఫిక్స్ అయ్యి ఉంటాయి. ఓకే. అంటే కాకపోతే ఏందంటే కొన్ని ఆహ్, చిన్న చిన్న షాపుల్లో ఏంటంటే జీఎస్టీ లేకుండా, అది ఈవెన్ దో ఇల్లీగల్, బట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఓకే. లేదా మాస్ కొన్నప్పుడు, కొంచెం బల్క్‌లో కొన్నప్పుడు హ్మ్. నేచురల్‌గా ఆ వాల్యూమ్ మీద కొంత డిస్కౌంట్ అలౌ చేస్తారు. రైట్. ఓకే. కాబట్టి బేరం ఆడొచ్చు అనే బదులు ఆడటంలో తప్పేంటి? హ్మ్. హుహు. అడగండి, ఖచ్చితంగా ఎంతో కొంత సో, ఇస్తారు. కొంచెం తగ్గినా తగ్గినట్లే గదా! తగ్గినట్టే. ఓకే. తగ్గినట్టే ఇస్తారు. ఓకే. సార్ ఇప్పుడు గోల్డ్‌లో కూడా మనం రకరకాల కలర్స్ చూస్తుంటాం. అంటే అవును. గోల్డ్ పసుపు పచ్చ కలర్‌లోనే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే దుబాయ్ గోల్డ్ ఆ! చాలా డార్క్ యెల్లోయిష్‌గా ఉంటుంది. అవును. అండ్ పింక్ కలర్‌లో కొన్ని ఉంటాయి. సో, అవును. ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు? నో. బేసికల్‌గా 24 క్యారట్స్ గోల్డ్ ఎప్పుడు గూడా యెల్లోయిషే ఉంటుందండి. లైట్ యెల్లోయిషే ఉంటుంది. ఆ! బట్ అది ఆర్నమెంట్‌గా మార్చాలంటే అందులోకి ఏదో ఒక మెటల్‌ని యాడ్ చేయాలి గదా! రైట్. ఆ యాడ్ చేసే మెటీరియల్‌ని బట్టేసి గోల్డ్ కలర్స్ వస్తుంటాయి. ఓకే. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క గోల్డ్ అంటే ఇష్టం. తమిళనాడు పోతే గోల్డ్ ఒకలాగుంటుంది. అవును. అండ్ కేరళకెళ్తే గోల్డ్ ఇంకోలాగుంటుంది. హ్మ్. సింగపూర్‌కెళ్తే ఒకలాగుంటుంది. ఆఫ్రికాకెళ్తే కొన్ని కంట్రీ‌లో లేదు, బ్లాక్‌గా ఉంటది గోల్డ్. దే లైక్ బ్లాక్ గోల్డ్. ఆ! అవును. అవును. అందుకని గోల్డ్ అంటే యెల్లోలో ఉండాలి రూల్ ఏం లేదు. హుహు. వాళ్ళు యాడ్ చేసే అడిషనల్ ఆ! మెటల్స్ ఆ ఏంటి మెటల్‌ని అన్న దాన్ని బట్టి బట్టేసి ఆ ఓకే. కలర్ చేంజ్ అవుతుంటదండి. ఓకే. అంటే దాంట్లో కాపర్ కలిపితే ఒక కలర్ వస్తుంది. ఓకే. అండ్ వెండి కలిపితే ఒక కలర్ వస్తుంది. అండ్ హ్మ్. అదర్ డిఫరెంట్ మెటల్స్ కలిపినప్పుడు డిఫరెంట్ కలర్స్‌లో వస్తా ఉంటదనమాట. ఓకే. అంటే పింక్ కలర్‌లో దొరుకుతుంది. బ్లాక్ కలర్‌లో దొరుకుతుంది. లైట్ వైట్‌లో దొరుకుతుంది. అండ్ ఈవెన్ యెల్లోయిష్ దొరుకుతుంది. రకరకాల కలర్స్ దొరుకుతది. ఇట్స్ డిపెండింగ్ అపాన్ మీరు ఏ మెటల్‌ని దానికి యాడ్ చేశారు అడిషనల్‌గా అని దాన్ని బట్టేసి నీకు కలర్ షేడ్‌లు మారిపోతుంటాయి. సరే డైమండ్ ఏవైతే ఆర్నమెంట్స్ ఉంటాయో హ్మ్. వాటికి 18 క్యారెట్స్ గోల్డే ఎందుకు వాడతారు? అలానేం లేదు. నేను చెప్పాను హ్మ్. కదా! 24 క్యారెట్స్ వాడొచ్చు, 18 ఓకే. వాడొచ్చు, 16 వాడొచ్చు, 14 వాడొచ్చు. ఓకే. ఇట్స్ డిపెండింగ్ అపాన్ ఆర్నమెంట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అన్న దాన్ని బట్టేసేసి అయి వాడుతుంటారు. హుహుహు. గోల్డ్‌కి స్ట్రెంత్ రావాలంటే అదర్ మెటల్స్ యాడ్ చేయాల్సిందే. సరే స్టాక్ మార్కెట్ పడిపోతే గోల్డ్ రేట్ ప్రైజెస్ పెరుగుతాయి అంటారు కదా! హ్మ్. మరి మీరేమంటారు? బేసికల్‌గా స్టాక్ మార్కెట్ అనే బదులు అదొక అసెట్ క్లాస్. ఈక్విటీ అనేది ఒక అసెట్ క్లాసు. హ్మ్. గోల్డ్ అనేది ఒక అసెట్ క్లాసు. రియల్ ఎస్టేట్ అనేది ఒక అసెట్ క్లాసు. హ్మ్. డెట్ ఫండ్స్ అనేది ఒక అసెట్ క్లాసు. ఇలా డిఫరెంట్ అసెట్ క్లాస్‌లో ఏదో ఒక అసెట్ క్లాస్ ఎఫెక్ట్ అయిందనుకోండి, దానికి రిలవెంట్‌గా ఇంకొక అసెట్ క్లాస్ అప్, డౌన్ అవుద్దండి. అందుకని స్టాక్ మార్కెట్ బేసికల్‌గా డ్రాప్ అవుతుందనుకోండి, అన్‌సర్టనిటీ ఎక్కువవుతుంది ఈ అసెట్ క్లాస్‌లో, ఈక్విటీలో. అవును. ఈ డబ్బాని తీసుకెళ్ళేసి వాళ్ళు గోల్డ్‌లో ఆ మెటల్స్‌లో పెడతారు. ఓకే. అప్పుడేమవుద్దంటే ఆ అసెట్ క్లాస్‌కి డిమాండ్ క్రియేట్ అవుతుంటదనమాట. హుహుహు. అందుకని జనరల్‌గా ఒక అసెట్ క్లాస్ డిస్టర్బ్ అయినప్పుడు ఆ డిమాండ్ అంతా ఆటోమేటిక్‌గా వేరే అసెట్ క్లాస్ షిఫ్ట్ అవుతా ఉంటదనమాట. అందుకని యూజువల్‌గా స్టాక్ మార్కెట్ అన్‌సర్టనిటీకి గురైన ప్రతిసారి గూడా గోల్డ్ డిమాండ్ క్రియేట్ అవుద్ది. రైట్. బట్ ఈజ్ ఇట్ మ్యానిటరీ అంటే మ్యానిటరీ ఏం గాదు. ఆహా! బట్ జనరల్ అజంప్షన్ అది. జనరల్‌గా. సార్ సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి గోల్డ్‌ను కొంటున్నాయి అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అవును. సో, ఎందుకు ఇంతలా అవి గోల్డ్‌ను కొంటున్నాయి?
అంటే ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళకి మిగిలిపోయిన మనీని హ్మ్. డాలర్‌లోన్నా స్టోర్ చేసుకోవాలి, లేదా గోల్డ్‌లోనైనా స్టోర్ చేయాలి. ఓకే. ఓకే. మామూలుగా అయితే ఏదైనా ఇతర దేశాలతో ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్ ఫ్రీక్వెన్సీ జరుగుతున్నాయనుకోండి, హుహు. మెజారిటీ కంట్రీ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా డాలర్‌లో స్టోర్ చేస్తుంటాయి. హ్మ్. కానీ ఎనఫ్ డాలర్స్ అని ఉన్నాయనుకోండి, నెక్స్ట్ ఏందంటే అసెట్ అప్రిషియేషన్ మీద ఫోకస్ చేస్తారు. హుహు. అందుకని డాలర్స్‌తో పోల్చుకుంటే గోల్డ్ అప్రిషియేషన్ బాగుంటుంది. ఓకే. ఎవరైనా డాలరు ఒక అసెట్ క్లాస్ అనుకోని, హ్మ్. గోల్డ్ ఒక అసెట్ క్లాస్ అనుకున్నామనుకోండి, డాలర్ పెరిగేది ఇయర్‌లీ 3-4% గదా! అవును. గోల్డ్ అలా కాదు. 10-20% దాకా పెరుగుతుంది గదా! ఈ హ్మ్. మధ్య లాస్ట్ ఇయర్ 50 దాకా కూడా పెరిగింది గదా! అవును. అందుకని ఎగ్జాక్ట్‌లీ. సెంట్రల్ బ్యాంక్సోళ్ళు ఈ సంవత్సరం డాలర్‌తో పెద్దగా అవసరం లేదనుకుంటే, కొంత డాలర్స్ అసెట్స్‌ని గోల్డ్ అసెట్స్‌గా మార్చుకుంటున్నారాళ్ళు. ఓకే. అందుకని వరల్డ్ వైడ్‌గా సెంట్రల్ హ్మ్. బ్యాంక్స్ మిగిలిపోయిన డబ్బు మొత్తాన్ని గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ మధ్య కాలంలో. హుహు. అందుకని ప్రపంచవ్యాప్తంగా అన్ని సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ స్టోరేజ్ పెంచుకుంటా పోతున్నాయి. పెంచుకుంటూ ఈవెన్ పోతున్నాయి. ఇండియాలో గూడా 800 టన్నులు దాటింది ఇండియాలో గూడా. హుహు. అది మనం 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 400 టన్నులే. ఓహ్! అందుకని అన్ని కంట్రీలు పర్టిక్యులర్ చైనా వాళ్ళైతే ఎవ్రీ మంత్ 10-15 టన్స్ కొంటా ఉన్నారండి కొంటూనే ఉన్నారు. కంటిన్యూయస్‌గా. అవును. అందుకని ఆల్‌మోస్ట్ మెజారిటీ కంట్రీస్ మొత్తం కొంటున్నాయి. సార్ గోల్డ్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందని చాలామంది అంటుంటారు. ఆ! అంటే గోల్డ్‌లో ఇంకా లాసే ఉండదా? ప్రతి అసెట్ క్లాసు మనం అలాగనే అనుకుంటామండి. కంటిన్యూయస్‌గా పెరుగుతాయేమో అనుకుంటాం. హ్మ్. మీరు హిస్టరీ గనుక చూసుకుంటే గోల్డ్ కూడా 10 ఇయర్స్ జీరో గ్రోత్ ఉన్న సంవత్సరాలున్నాయి. ఓహ్! ఇది 10 ఇయర్స్ కూడా. 10 ఇయర్స్. 10 ఇయర్స్ గూడా. ఎలాగా? ఈక్విటీ మార్కెట్ గూడా హ్మ్. 10 ఇయర్స్ జీరో వచ్చిన సందర్భాలున్నాయి. హుహు. ఇ రియల్ ఎస్టేట్‌లో గూడా 10 ఇయర్స్ జీరో వచ్చిన సందర్భాలున్నాయి. హ్మ్. అందుకని ప్రతి అసెట్ పర్మనెంట్‌గా కంటిన్యూయస్‌గా పెరిగిద్ది అనే బదులు, హ్మ్. ప్రతి అసెట్‌లో గూడా కొంతకాలం సైడ్‌వే మార్కెట్‌లో ఉండటం, కొంతకాలం ట్రెండ్ అవ్వటం అనేది కామన్ థింగ్ అది. ఓకే. ఆ గోల్డ్‌లో గూడా కనపడిద్ది ఆ విషయం మనకి. రైటే. మనం ప్రస్తుతానికి గోల్డ్‌లో థర్డ్ బిగ్గెస్ట్ బుల్ మార్కెట్‌లో ఉన్నాం హుహు. చరిత్రలోనే. అంటే 1974లో స్టార్ట్ అయింది గోల్డ్ బుల్ మార్కెట్స్. అప్పటి వరకు జనరల్‌గా ఒకటే రేట్లు పెద్ద తేడా ఏం లేదనమాట. బట్ 74 నుంచి మనం చూసుకుంటే గనక ఆ 10 ఇయర్స్‌లో గోల్డ్ రేటు మోర్ థాన్ 10x పెరిగింది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ 2001 తర్వాత స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక 10 ఇయర్స్ గట్టిగా పెరిగింది. మళ్ళీ ఇప్పుడు 24 నుంచి స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఇప్పుడు పెరుగుతూనే ఉంది గత 3, 4 సంవత్సరాల నుంచి. కాబట్టి మనం ఉంది ఇప్పుడు థర్డ్ బిగ్గెస్ట్ బుల్ మార్కెట్‌లో ఉన్నాం గోల్డ్‌లో. ఇది ఓహ్! ఇంకొక డెకేడ్ కంటిన్యూ అయ్యే ఛాన్సే ఎక్కువుంది. హ్మ్. అందుకని ప్రపంచవ్యాప్తంగా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో గోల్డ్ రేట్లు పెరుగుతాయి అనే దాని మీద ఎవరికీ డౌట్స్ లేవు. హ్మ్. బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో అయితే ఈ అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉండొచ్చు. కానీ ఎక్కువగా పెరగడమే ఉంటుంది. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో. హ్మ్. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో 2 ఏళ్ళు, 3 ఏళ్ళు జీరో వచ్చినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఓకే. ప్రతి అసెట్ క్లాస్‌కి అది కామనే కాబట్టి. ఓకే. అవును. సరే ఇప్పుడు గోల్డ్ ఇంకా కొనాలి అనుకునే వాళ్ళకి గోల్డ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి అండ్ డిజిటల్ గోల్డ్ ఉంది. ఇందులో ఏది కొంటే బెస్ట్ అంటారు? నేనైతే ఈటీఎఫ్స్‌ని లేదా మ్యూచువల్ ఫండ్స్‌నే రికమెండ్ చేస్తానండి. మీరు హుహు. షార్ట్ టర్మ్ ట్రేడర్‌లయితే గనక. ఫిజికల్ గోల్డ్‌లో లేని కంఫర్ట్ ఇందులో ఏంటంటే ఇలా రేపట్లో మార్కెట్ లైవ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మొచ్చు. అండ్ వెంటనే ఎన్‌కాష్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీ ఉంటది. హుహు. ఫిజికల్ గోల్డ్ కంటే జీఎస్టీలుంటాయి. స్టోరేజ్ ఉంటుంది. హ్మ్. అంత అమ్మటం అంత సెంటిమెంటల్‌గా అమ్మలేరనమాట. హ్మ్. అందుకని మీరు ఇన్వెస్టర్స్ లాగా పెడదాం అనుకున్నప్పుడు బెటర్ టు ఇన్వెస్ట్ ఇంటూ ద ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్‌లో పెట్టుకోండి. హ్మ్. ఈ మధ్య ఎలక్ట్రానిక్స్ బాండ్స్ కూడా రన్ అవుతున్నాయి ఎన్ఎస్‌సి నుంచి. అక్కడ కొనుక్కోండి. మీకు నచ్చినప్పుడు గోల్డ్ కూడా మార్చుకోవచ్చు. బట్ సార్ ఫిజికల్ గోల్డ్ అంటిల్ ఆర్నమెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటే తప్ప కొనొద్దు.